ఇప్పుడు శివయ్య టెంపుల్కి వచ్చాము. చాలా పైనకుంది. ఇప్పుడు వెళ్దాం. చాలా ఎక్సైటింగ్గా ఉంది. యోగి స్టాచ్యూ దగ్గరికి వచ్చాం. అరే పో ఫ్రెండ్స్ కూడా చూడండి. నీదే హాయ్ గైస్, ఇదే టెంపుల్. ఇదైతే లింగమయ్య టెంపుల్ అండి. 3 స్టార్ చూడండి. అది యోగి స్టాచ్యూ. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఇక్కడ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. హాయ్ గైస్, ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. అక్కడ చూడండి ఎవరు వస్తున్నారు, మాకు తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఎవరు వస్తున్నారు. ఇంకో నమో నమో శంకర భోలేనాథ శంకర ఆదిదేవ హే మహేశ్వర. ఫ్రెండ్స్ మన అయితే మొక్కుతున్నాడు. ఇక్కడైతే ఆదియోగి స్టాచ్యూ పైనకి వెళ్తూ ఉంటుంది. ఇతనే గైస్ మాకు వీడియో తీసేది అస్సలకే వీడియోలోకి రాడంట. ఇప్పటికీ మేము ఆదియోగి స్టాచ్యూకి వెళ్తున్నాం. ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఇక్కడ నంది చూడండి చాలా బాగుంది. ఇక్కడ నది చెవులు కూడా చెప్తే తీరుతాయంట. ఫ్రెండ్స్ ఆదియోగి స్టాచ్యూ వెళ్తున్నాం. తెలంగాణ అండి, తెలంగాణలో ఫస్ట్ ఆదియోగి స్టాచ్యూ అండి. ఇక్కడ హాయ్ గైస్, ఇప్పుడు అయితే హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. రండి వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చుట్టూ తిరగనంట. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం అయితే ప్రదక్షిణాలు చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనం అక్కడైతే ఆదియోగి స్టాచ్యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే లాక్ ఉంది గైస్. ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడ పైన ఉంది లొకేషన్ ఫ్రెండ్స్. ఇక్కడైతే రాయిని లేపితే కోడికలు కొడతాయి అంట. అది లేపు ఫ్రెండ్స్, చాలా బాగుంది. వెళ్దాం. ఇప్పుడే పోతున్నాను. ఇప్పుడు వెళ్దాం. స్కేర్డ్ మమ్మల్నికైతే భయం అవుతుందంట ఫ్రెండ్స్. ఏం కాదు. ఇప్పుడు వచ్చేసాం ఫ్రెండ్స్ ఆదియోగి స్టాచ్యూ. నా ఫోన్లో
చూడండి ఫ్రెండ్స్, వ్యూ చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది సన్సెట్. సన్సెట్ కాదు అది చాలా బాగుంది ఫ్రెండ్స్. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ వెనక ఉన్నాను. ఇక మా మనో అయితే చాలా భయపడుతున్నాడు రావడానికి. వ్యూ చూడండి గాయస్ ఎంత బాగుంది. అక్కడ నుంచి అయితే రావాలి ఫ్రెండ్స్. లొకేషన్ వచ్చేసి బసవాపూర్ బాన్స్వాడ దాటినాక ఉంటుంది. అక్కడైతే చిన్న తిరుపతి ఉంది ఫ్రెండ్స్, తెలంగాణ తిరుపతి. కనిపించేది మీరు బాన్స్వాడ దాటి పొత్తంగల్ సైడ్ వస్తే మీకు అదంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది తోట చాలా బాగుంది ఫ్రెండ్స్. మౌంటైన్స్ చూడండి ఫ్రెండ్స్. ఎట్లా కనిపిస్తుంది ఉన్నాడు. అందరూ అయితే ఫొటోస్ దిగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి గాయ్స్, ఇక్కడ మౌంటైన్ చూడండి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ సన్సెట్ అన్నాను దాన్ని చూపించి. సారీ, ఐఎమ్ వెరీ సారీ. కోతులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు ఒకసారి చూస్తా. ఎంత బాగుందో. శంకర నమో నమో హే శంకర భోలేనాథ శంకర రుద్రదేవ హే మహేశ్వర నమో నమో హే శంకర భోలే. అక్కడ వెళ్దాం అక్కడి నుంచి. ఎట్లా పోవాలా? మనం కిందికి వెళ్తున్నాం. అక్కడ నుంచి వస్తే చాలా భయమైంది. ఇద్దరైతే కోతులు భయపడుతున్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మేము కిందికి వెళ్ళి వాటర్ పట్టుకొని రావాలి. మేము మళ్ళా నెమ్లికి వెళ్తాం, నెమ్లి టెంపుల్. అక్కడ లొకేషన్ అయితే ఇంకా చాలా బాగుంటది. చూడండి, మనం అయితే చాలా మాత్రం చాలా భయపడ్డాడు. భయపడలేవా? అఖిలేష్ వీడియో పెట్టాలి. నేను దిగేటప్పుడు మాత్రం మరీ ఎక్స్ప్రెషన్. లొకేషన్ బయట గుడి బయట చాలా బాగుంది. ఇప్పుడైతే వాటర్ నింపుకొని వద్దాం. వా మంకీస్ ఉన్నాయి. వాటర్ అయితే నింపుకొని వెళ్తున్నాం. వచ్చేటప్పుడు మాత్రం చాలా భయమైంది ఫ్రెండ్స్. ఆదియోగి స్టాచ్యూ నుంచి కిందికి వచ్చేటప్పుడు. ఇదైతే ఎన్నో ఇయర్స్ నుంచి ఉందంట ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మొత్తం అప్డేట్ చేస్తున్నారు. ఆదియోగి స్టాచ్యూ గట్టి నుంచి చాలా మంది వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్ పట్టుకోవడానికి వెళ్తున్నాం. వాటర్ అయిపోయాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి విజిట్ చేయండి. బసవాపూర్ ఇంకితే మండలం మర్చిపోయినాం. బాన్స్వాడ నుంచి రైట్ అయితే వస్తుంది, అది లెఫ్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. బాన్స్ నుంచి 24 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. గూగుల్లో లింగమయ్య లార్డ్ శివ టెంపుల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అదే ఇప్పుడైతే పైనకి వెళ్తున్నాం. చాలా భయం అవుతుంది. కింద చూడండి ఫ్రెండ్స్, ఫారెస్ట్. ఎన్నో ఇయర్స్ నుంచి ఉందంట ఫ్రెండ్స్. చేస్తున్నారు. ఆదియోగి స్టాచ్యూ కట్టిన నుంచి చాలా మంది విజిట్ చేస్తున్నారు దీన్ని. అక్కడ మా వాళ్ళు కూర్చున్నారు. వాటర్ పట్టుకోవడానికి వెళ్తున్నాం. అండ్ ఎట్లా పోతుందా? అక్కడ వెళ్దాం అక్కడి నుంచి. ఎట్లా పోవాలా? మనం కిందికి వెళ్తున్నాం. అక్కడ నుంచి వస్తే చాలా భయమైంది. ఇద్దరైతే కోతులు భయపడుతున్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మేము కిందికి వెళ్ళి వాటర్ పట్టుకొని రావాలి. మేము మళ్ళా నెమ్లికి వెళ్తాం, నెమ్లి టెంపుల్. అక్కడ లొకేషన్ అయితే ఇంకా చాలా బాగుంటది. చూడండి, మనం అయితే చాలా మాత్రం చాలా భయపడ్డాడు.
భయపడలేవా? అఖిలేష్ దిగుది ఒక వీడియో పెట్టారు. నేను దిగేటప్పుడు మాత్రం మరీ ఎక్స్పీరియన్స్ మస్తు. లొకేషన్ బయట గుడి బయట అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే వాటర్ నింపుకొని వద్దాం. వా మంకీస్ ఉన్నాయి. ఏమైనా వస్తాయి. వాటర్ అయితే నింపుకొని వెళ్తున్నాం. వచ్చేటప్పుడు మాత్రం చాలా భయమైంది ఫ్రెండ్స్. ఆదియోగి స్టాచ్యూ నుంచి కిందకి వచ్చేటప్పుడు. ఇదైతే ఎన్నో ఇయర్స్ నుంచి ఉందంట ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మొత్తం అప్డేట్ చేస్తున్నారు. ఆదియోగి స్టాచ్యూ కట్టి నుంచి చాలా మంది వస్తున్నారు. అదొద్దు. ఇప్పుడైతే పైనకి వెళ్తున్నాం. చాలా భయం అవుతుంది. కింద చూడండి ఫ్రెండ్స్, ఫారెస్ట్. ఎన్నో ఇయర్స్ నుంచి ఉందంట ఫ్రెండ్స్. చేస్తున్నారు. ఆదియోగి స్టాచ్యూ కట్టిన నుంచి చాలా మంది విజిట్ చేస్తున్నారు దీన్ని. అక్కడ మా వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. మేము వెళ్తున్నాం. దర్శనం అయితే బాగుంది. ఆదియోగి స్టాచ్యూ దగ్గర అందరూ ఫొటోస్ దిగారు. ఇప్పుడు మేము నెమ్లికి వెళ్తున్నాం ఒక టెంపుల్కి.